ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడుపుతున్నారు. మంత్రి ఉత్తమ్తో కలిసి మేడిగడ్డపై సమీక్షించారు. రైతు రుణమాఫీపై సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపనున్నారు. వరంగల్లో రుణమాఫీ విజయోత్సవ సభపై నేడు పార్టీ పెద్దల్ని కలిసి కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. రామారావు గారు నిన్న ఉదయం 10 గంటల ప్రాంతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు. ఇక్కడ ఢిల్లీలో ఆయన నిన్న సాయంత్రం ఢిల్లీ పార్టీ పెద్దలను కలిశారు. ఇక దీంట్లో మరి రైతు రుణమాఫీ అంశం కావచ్చు, అలాగే మరి గతంలో 2022లో రాహుల్ గాంధీ మరి వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరుట రైతులకు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మరి 6 గ్యారంటీల్లో మరి ఒక గ్యారంటీకి సంబంధించి ఏదైతే అప్పుడే అనౌన్స్ చేశారో దాని పట్ల ఇప్పుడు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లో మరి ఒక రైతు రుణమాఫీ చేస్తున్న అంశంపై కావచ్చు, అలాగే దీనికి మరి తెలంగాణ రైతుల తరఫున కృతజ్ఞత చెప్పేందుకు మరి ఇటు సోనియా గాంధీకి అటు రాహుల్ గాంధీకి ఇద్దరికి కూడా మరి ఆహ్వానం పలికేందుకు సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీ పర్యటన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇక ముఖ్యంగా రాహుల్ గాంధీని ఈ యొక్క వరంగల్ రైతు సభకు ఆహ్వానించనున్నారు. దీంట్లో రైతులతో మరి బహిరంగ సభా వేదికగా కూడా మరి రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు చెప్పే ఆలోచన తెలంగాణ సీఎం రేవంత్ చేశారు. అందుకే మరి రాహుల్ ను స్వయంగా ఆహ్వానించేందుకు కూడా ఢిల్లీ వెళ్లారు. ఇక మరి నిన్నటి రోజున ఇప్పటికే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో ఎన్డీఎస్ఏ చేస్తున్న ఏదైతే విచారణ ఉందో దాంట్లో భాగంగా కూడా మరి రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కూడా అధికారులతో ఇంజనీర్లతో కూడా సమావేశమయ్యారు. సో ఓవరాల్ గా మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా ఢిల్లీలోనే పర్యటిస్తున్నారు. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కావచ్చు, అలాగే మరి రాష్ట్రానికి పెండింగ్ లో ఉన్న అంశాలు ఏవైతున్నాయో పార్టీ వైజ్ గా పిసిసి అధ్యక్ష పదవి నుంచి మొదలుకొని కేబినెట్ మంత్రుల వరకు కూడా మరి భర్తీ అంశంలో ఇంకా అధిష్టానానికి పూర్తి స్థాయిలో మరి అధిష్టానం వద్ద పూర్తి క్లారిటీ తీసుకొని, అలాగే మరికొన్ని నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కూడా భర్తీ విషయంలో ఒక క్లారిటీ తీసుకునేందుకు మరి ఆయన ఢిల్లీ పర్యటన చేశారు. ఇక 18వసారి కూడా ఆయన సీఎం గా మరి తెలంగాణ సీఎం అయిన తర్వాత 18వసారి ఢిల్లీ పర్యటన చేస్తున్నారు. సో ఈ 18 సార్లలో మరి మొత్తానికి కొన్ని అంశాలు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా వాటిలో తెలంగాణ కేబినెట్ మంత్రుల భర్తీ విషయం అయితే కొంతకాలంగా పెండింగ్ లో ఉంది. సో మరి అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి నిర్వహిస్తున్న సందర్భంలో మరి విపక్షాలు కూడా సిద్ధమవుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో మరి తెలంగాణకు సంబంధించిన అంశాల విషయంలో మరి చర్చకు పెట్టేందుకు ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీలు కూడా మరి సిద్ధమవుతున్న నేపథ్యంలో రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా మరి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాత్రం బిజీగా గడుపుతున్నారు. ఒకవైపు పార్టీ పెద్దలను కలుస్తున్నారు, మరొక వైపు కేంద్రంలో కీలకంగా ఉన్న మంత్రులను కూడా కలిసే అవకాశం ఉంది. నేటి నుంచి పార్లమెంటు సమావేశాలు కూడా ప్రారంభం కానుండడంతో మరి సాయంత్రం వరకు కూడా ఢిల్లీలోనే ఉండి మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించిన అంశంలో కావచ్చు, మరి ఏదైతే కొత్తగా మరి హైడ్రా అనే ఒక సంస్థకు మరి దాని పరిధులు పెంచుకుంటూ పూర్తి స్థాయిలో గ్రేటర్ పరిధిలో అభివృద్ధికి కేంద్ర బిందువుగా తయారు చేస్తూ మరి దానికి తానే స్వయంగా చైర్మన్ గా ఉంటూ మరొక ఐపీఎస్ ఆఫీసర్ ను కూడా కమిషనర్ గా నియమించి హైడ్రా సంబంధించిన విషయంలో కూడా ఏదైతే మరి తాను ఏర్పాటు చేసిన ఈ యొక్క అంశంలో మూసీని ప్రక్షాళనతో పాటు అలాగే ఈ యొక్క రింగ్ రోడ్ కు సంబంధించిన కారిడార్ అంశంలో పూర్తి స్థాయిలో మరి కేంద్ర పెద్దలతో చర్చించి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు బడ్జెట్ ప్రతిపాదించే అంశంలో చర్చించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మరి రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాల పట్ల ఇటు పార్టీ పెద్దలతో మరి పూర్తిగా కూలంకుషంగా చర్చించి వాటిపైన ఒక క్లారిటీ తెచ్చే అవకాశం ఉంది. రామారావు, అయితే ఇప్పుడు పిసిసి అధ్యక్ష పదవి ఎవరికి వరించే అవకాశం ఉంది? అంటే సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే ఎవరికి వరించే అవకాశం ఉందని మీకేమైనా సమాచారం ఉందా?
ఖచ్చితంగా పిసిసి విషయంలో గత కొంతకాలంగా కూడా ఇటు పార్టీలోనూ అటు బయట కూడా చర్చ నడుస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య అయితే మరి పిసిసి అధ్యక్ష పదవి అయితే కాంపిటీషన్ ఉన్నట్టు తెలుస్తుంది. ఒకరు ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్, అలాగే మరి మధు యాష్కి ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్టు తెలుస్తుంది. మరికొందరు కూడా పిసిసి అధ్యక్ష రేసులో ఉన్నారు. సో దీంట్లో మరి సంగారెడ్డిని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు మరి చాలా మంది ఆశావాహులు అవుతున్నారు. సో ఓవరాల్ గా ఫైనల్ గా ఇద్దరు మాత్రమే మరి బీసీ అభ్యర్థులు ఫైనల్ గా మరి అధిష్టానం దృష్టిలో ఉన్నట్టుంది. ఇద్దరి విషయంలో ఎవరో ఒకరిని ఖరారు చేసే ఆలోచనలో కూడా మరి కేంద్ర ఢిల్లీ పెద్దలకే సీఎం రేవంత్ రెడ్డి వదిలేశారు. సో మరొక మారు కూడా అంశం కూడా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనలో ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది రామారావు. మరి ఇక దీంతో పాటు కేబినెట్ మంత్రులకు సంబంధించి భర్తీ ఖాళీలు ఏవైతే ఉన్నాయో 6 మంత్రి పదవుల విషయంలో కూడా అవి భర్తీ చేసే దిశగా కూడా మరి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో మరి ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే మొన్న 35 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి 37 నామినేటెడ్ పోస్టులకు సంబంధించి మరి భర్తీ చేసి తర్వాత మరికొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా భర్తీ చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి మరికొంతమంది ఆశావాహులు కావచ్చు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకు కావచ్చు, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశంలో కూడా మరి కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అన్ని విషయాలు కూడా మరి ఢిల్లీలోనే తేల్చుకొని మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణకు సంబంధించిన అంశంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీలకు మరి పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశాల్లో ధీటుగా ఎదుర్కొనే దిశగా కూడా మరి తను బడ్జెట్ లో ప్రతిపాదించే అంశాలు కావచ్చు, అలాగే పార్టీ పరంగా కావచ్చు. సో ఓవరాల్ గా పార్టీని సంసిద్ధం చేయడంతో పాటు పూర్తి అంశాలపై కూడా మరి అధిష్టానానికి ఫుల్ క్లారిటీ ఇచ్చి మరి సాయంత్రం వరకు మరి శ్రీనివాస్